Welcome to your Cine Talkies. అఖిల్ నాగార్జున వారసుడు అఖిల్ నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన జరగబోతుంది. అయితే ఈ శుభకార్యానికి ప్రముఖులు ఎవరని నాగార్జున ఆహ్వానించడం లేదట. కేవలం కొద్దిమంది ప్రముఖులని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ అక్కినేని వారి ఫ్యామిలీ వేడుకకు ఎవరెవరు వెళ్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. జీవీకే మనోహరాలు పారిశ్రామికవేత్త సోమనాద్రి భూపాల్, శాలిని దంపతుల కుమార్తె కుమారి శ్రియా భూపాల్తో అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుక ఈ నెల 9వ తేదీన జరగబోతుంది. 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని జీవీకే నివాసంలో ఈ కార్యక్రమం జరగనుందని అఖిల్ తండ్రి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సన్నిహితులకు బంధువులకు ఆహ్వానం పంపించారు. ఈ కార్యక్రమానికి సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరవుతారని అందరూ ఊహించారు. కానీ నాగ కుటుంబానికి అత్యంత ముఖ్యులైన సినీ వ్యాపార వర్గాలకు చెందిన వ్యక్తులే ఈ నిశ్చితార్థ వేడుకలకు హాజరవుతారని తెలుస్తుంది. వారిలో చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీతో ఉన్న బంధుత్వం కారణంగా దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇక అఖిల్ స్నేహితుడు నితిన్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. వీరు మినహా మరెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ఇండస్ట్రీ టాక్. అంతా పోగేస్తే అతిథుల సంఖ్య 50 లోపే ఉంటుందని తెలుస్తోంది. దీనికి కారణం వచ్చే ఏడాది మేలో అఖిల్ వివాహం జరగనుంది. ఆ సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులందరికీ నాగు భారీ పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేశాడట. అందువల్ల నిశ్చితార్థ కార్యక్రమాన్ని సింపుల్ గా చేయాలని నాగు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కనీసం దగ్గర వారందరినీ ఆహ్వానించకుండా నిశ్చితార్థం నిర్వహించడం వెనుక వేరే బలమైన కారణం ఉంటుంది అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే పెళ్లి తరువాత రిసెప్షన్ ని మాత్రం టాలీవుడ్ తో పాటు అందరికీ ఇన్విటేషన్లు ఉంటాయని తెలుస్తోంది.